నెక్స్ట్ చాప్టర్, జస్ట్ ఒబే హిమ్. మనం చేయాల్సిందల్లా ఆయనకు విధేయుడిగా ఉండడమే, అంతే, ఇంకేం అక్కర్లేదు. ఐ వుడ్ ఆఫెన్ ఇమిటేట్ ద రెసిడెంట్స్ అండ్ సమ్టైమ్స్ ఈవెన్ ద మండలి. నేనేం చేసేవాడిని, నాలాగా మెహరాబాదులో స్థిర నివాసం ఉన్నటువంటి సీనియర్స్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళని అనుకరించడానికి ప్రయత్నించేవాడిని. వాళ్ళు ఎలా చేస్తే అలా చేయడం. అలాగే మండలి వాళ్ళను కూడా ఒక్కొక్కసారి అనుకరించేవాడిని, వాళ్ళు ఎలా చేస్తే అలా చేయడం. వన్స్ వెన్ బాబూజీ వాజ్ ఫ్రీ హీ ఆస్క్డ్ మీ టు డూ సమ్ ఇమిటేషన్స్. అంటే వాళ్ళను మిమిక్రీ కూడా చేసేవాడిని నేను. మిమిక్రీ, ఇమిటేషన్ అంటే మామూలు ఇమిటేషన్ అంటే చేయడం కాదు, మిమిక్రీ. ఓసారి బాబూజీ సరదాగా అన్నాడు, ఖాళీగా ఉన్నాడు బాబూజీ, ఏమో నువ్వు కొన్ని ఇమిటేషన్స్ చేసి చూపించు, సరదాగా నాకు చూడాలన్నది, నువ్వు బాగా చేస్తావట కదా అన్నాడు. ఐ ఆస్క్డ్ బాబూజీ ఇఫ్ ఐ కుడ్ డూ మై ఇమిటేషన్ ఆఫ్ హిమ్. నిన్నే ఇమిటేట్ చేస్తాను నేను, చేయొచ్చా అని అడిగాడు. అండ్ వెన్ హీ సెడ్ ఐ కుడ్, తప్పకుండా చేయన్నాడు. నన్ను ఇమిటేట్ చేస్తే చెయ్యేం పర్వాలేదు. ఐ డిడ్ అన్ ఇమిటేషన్ ఆఫ్ బాబూజీ హ్యామరింగ్ హిజ్ హెల్పర్స్. ఆయన కూడా ఉన్నటువంటి సహాయకులు ఆయన ఎలా చెతకూడేస్తాడో అదే సీను నేను ఇమిటేట్ చేసి చూపించాను. బాబూజీ లాఫ్డ్ వెన్ ఇట్ వాజ్ ఓవర్ అండ్ సెడ్, చాలా ఆనందపడి బాబూజీ చాలా నవ్వుకున్నాడు. నవ్వుకొని, ఇప్పుడు యు ఆర్ వెరీ గుడ్ అట్ ఇట్, ఎంత బాగా చేసేవయ్యా నువ్వు ఇమిటేషన్, యూ కెన్ ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ డూయింగ్ దిస్. నువ్వు ఇది వ్యాపారం పెట్టే ఉంటే బోల్డ్ డబ్బు సంపాదించేసి నువ్వు చాలా బాగా చేస్తున్నావు అన్నాడు. ఎస్ బాబూజీ వాజ్ ఇన్ హ్యాపీ మూడ్. ఐ టుక్ ది ఆపర్చునిటీ టు ఆస్క్ హిమ్. నాకు అనిపించింది, అమ్మో ఇదే మంచి అవకాశం, ఈయన మామూలప్పుడు మన దగ్గరికి వెళ్ళి తిక్కరుస్తాడు, ఇప్పుడు మంచి హుషారుగా ఉన్నాడు కాబట్టి కొన్ని అడగవలసినవి ఉన్నాయని ఇప్పుడే తేల్చేసుకుందాం అని బాబూజీని ఇలా అడిగాను. బాబూజీ, వీ నో ఆఫ్ బాబా హ్యామరింగ్ ది మండలి మెంబర్స్. బాబా మండలి వాళ్ళని చేతకొడేస్తూ ఉండేవాడు కదా, మేము చదివాం కథలుగా. బట్ టెల్ మీ, వాజ్ దేర్ ఎనీ మండలి మెంబర్ హూ బికాజ్ ఆఫ్ హిస్ ప్రాక్సిమిటీ టు బాబా హ్యామర్డ్ యూ ఆర్ ఎనీ ఆఫ్ ది అదర్ మండలి? అలా కాకుండా నీకు ఇంకొక మండలి మెంబర్, మండలిలో ఉన్నవాడే నేను అలా చెరగొట్టిన వాడే ఎవడైనా ఉన్నాడా, లేకపోతే నిన్ను కాకపోతే ఇంకొక మండలి మెంబర్ని ఇలా చెతకొట్టినవాడు ఉన్నాడా అని అడిగాడు. బాబూజీస్ రెస్పాన్స్ వాజ్ ఇమీడియట్. వెంటనే సమాధానం చెప్పాడు, ఎస్ ఎరిచ్. అలా చేసినవాడు ఎరిచ్చే, అలా చేయగలిగిన వాడు. హీ వాజ్ సచ్ ఎ టెర్రర్. భయం మాకందరికీ ఎరిచ్ అంటే. ఐ వాజ్ వెరీ అఫ్రైడ్ ఆఫ్ హిమ్. నాకైతే ముఖ్యంగా చాలా భయం ఎరిచ్ అంటే. హీ వుడ్ హ్యామర్ ఎనీ ఆఫ్ ది మండలి. ఎవరిని స్పేర్ చేయడు, ఏ మండలి సభ్యుడిని అయినా సరే చెతకొట్టేస్తాడు. హీ వాజ్ క్వైట్ డిఫరెంట్ దెన్. ఆ రోజుల్లో అమ్మబాబోయ్ పులిలాగా ఉండేవాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎరిచ్ కాదు, అప్పుడు. నాట్ వాట్ యు నో హిమ్ టు బి నౌ. ఇప్పుడు మీరు అందరూ తెలిసిన ఈ ఎరిచ్ వేరు, అప్పుడు ఎరిచ్ వేరు. అఫ్కోర్స్ హీ హ్యాడ్ ది అథారిటీ టు హ్యామర్ ఎనీవన్. అయితే చెప్తున్నాడు బాబూజీ, కానీ వాడికి అధికారం ఉంది, సర్వాధికారాలు ఉన్నాయి. ఎవరినైనా సరే అతను అనేటువంటి అధికారం అతని సొంతం. ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ డూయింగ్ బాబాస్ వర్క్. ఎందుకని? అతను చేసేదల్లా బాబా పనే. అండ్ ట్రయింగ్ టు ప్లీజ్ బాబా విత్ హ్యామరింగ్ అదర్స్. ఇతరులను ఇలాగ కాఠిన్యాన్ని ప్రదర్శించడం ద్వారా బాబాకి సంతోషాన్ని కలిగిస్తూ ఉండేవాడు. అంటే అతను సొంతంగా కావాలని కాఠిన్యాన్ని ప్రదర్శించడం కాదు, బాబా ఇలాగ అనేవారు అనమాట. ఇలా అన్నాము, దాంతో అతను రెచ్చిపోతూ ఉండేవాడు. ఎందుకని? బాబాకు అది సంతోషాన్ని కలిగిస్తుంది కాబట్టి. బాబూజీ దెన్ వెంట్ ఆన్ టు నెరేట్ ద ఫాలోయింగ్ స్టోరీ. ఒక కథ చెప్తాను మీకు, ఇది తెలియడం కోసం అని ఈ కథ చెప్తున్నాడు. వెన్ బాబా వాజ్ లివింగ్ ఎట్ మేరాజాద్ విత్ ది మండలి, పాద్రి వాజ్ లివింగ్ ఎట్ మేరాబాద్ విత్ ఎ ఫ్యూ మండలి మెంబర్స్. మీకు పాద్రి చాలామంది చూసుంటారు, ఫోటోలు కూడా చూపెట్టాలండి. మండలివి సంపాదిద్దాం, చెయ్యాలి అని కొంత పని చేయాల్సి ఉంది. పాద్రి అంటే గుర్తుపట్టగలగాలి మనం. అతను మెహరాబాద్కి పిల్లర్స్ నలుగురిలో పాద్రి ఒకడు. ఇంచుమించు బాబా మెహరాబాద్లో మకా ఉండడం ప్రారంభించిన లగాయతు చివరి వరకు కూడా పాద్రి మెహరాబాద్లోనే ఉన్నాడు. పాద్రి, పెండు, ఆది, విష్ణు
అంతేనండి. వీళ్ళు నలుగురు 4 పిల్లర్స్ ఆఫ్ మెహరాబాద్ అనేవారు బాబా. వీళ్ళు నలుగురు వాళ్ళు ఎక్కువ వాళ్ళు చేసిన పని ఇక్కడ మెహరాబాద్లోనే ఉన్నారు. బాబా మెహరాజాదులో ఉంటూ ఉన్నప్పటికీ పాద్రి మాత్రం మెహరాబాద్లోనే ఉండేవాడు. మెహరాబాద్కి మెహరాజాద్కి తేడా మనకి స్పష్టంగా తెలుసుగా. మెహరాజాద్ బాబా మకా ఉంటూ ఉండేవారు. మెహరాబాద్లో పాద్రి ఉండి అక్కడ పనులన్నీ చూసుకుంటూ ఉండేవారు. ఇంకా మిగిలిన కొంతమంది మండలి సభ్యులు కూడా అక్కడే ఉండేవారు. ఇప్పుడు సిద్ధు అనేటువంటి వాడు మహమ్మద్ మస్తుకి కేర్ టేకర్గా ఉంటూ అక్కడ ఉండేవాడు. ఇంకా పెండు వీళ్ళందరూ అక్కడే ఉండేవారు. హీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మెహరాబాద్. మెహరాబాద్ మొత్తం ప్రాంగణానికి ఇన్ఛార్జ్, పర్యవేక్షకుడుగా ఉండేవాడు. ఎవరైనా అతని అనుమతి లేకుండా ఏది చేయడానికి వీల్లేదు పాద్రి. వన్స్ దేర్ వాజ్ ఎ సివియర్ డ్రాట్ అండ్ పాద్రి సెంట్ ఎ మెసేజ్ టు బాబా. కరువు వచ్చేసింది, భయంకరమైన కరువు వచ్చేసింది అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా. పాద్రి బాబాకు చిట్టి పంపించాడు. బాబా ఇదంతా కరువు వచ్చేసింది, ఎలా ఉంది అని పంపించాడు. బాబా డిక్టేటెడ్ ఎ మెసేజ్ బ్యాక్ టు పాద్రి ఆస్కింగ్ హిమ్ టు ఎన్ష్యూర్ దట్ నో వన్ ఎక్సెప్ట్ ది మండలి లివింగ్ దేర్ వర్ అలౌడ్ టు యూజ్ వాటర్. బాబా ఒక కాగితం రాసి పంపారు. ఓకే, నువ్వు పంపిన వర్తమానం అందింది, కరువు తాండవిస్తోందన్నావు, కాబట్టి ఈ పరిస్థితుల్లో ఒక్క మండలి వాళ్ళు మినహా మరెవ్వరూ కూడా మెహరాబాదులో దొరికే నీటిని వాడకుండా నువ్వు జాగ్రత్త వహించు అని బాబా కబురు పంపించారు. హీ ఆస్క్డ్ పాద్రి టు మేక్ ష్యూర్ దట్ ఈవెన్ ద మెహరాబాద్ వర్కర్స్ షుడ్ నాట్ బి అలౌడ్ టు కన్స్యూమ్ ఎనీ వాటర్. మండలి అంటే మండలే, అక్కడ 4 మండలు ఉంటే 4 మండలే ఆ నీళ్లు వాడాలి, అక్కడ పనిచేసేవాళ్ళు కూడా వాడకూడదు అంటే బాబా అది కూడా రాశారు అందులో. జాగ్రత్త చూసుకో, మండలి వాళ్ళు మాత్రమే వాడాలి, అక్కడ పనిచేసే పని వాళ్ళు కూడా మెహరాబాదు నీళ్లు వాడకూడదు అని. పెండు హూ వాజ్ సిట్టింగ్ దేర్ ప్రొటెస్టెడ్. అక్కడ బాబా మెసేజ్ రాస్తూ ఉన్నప్పుడు పెండు కూడా అక్కడ ఉన్నాడు. వెంటనే బాబాతో, పెండు ఎవరమ్మా చెప్పాల, బాబా పిన్ని కొడుకు ఫిరోజా, అంటే బాబా తల్లి షిరీన్కి ఒక చెల్లి ఉండేది ఆవిడ ఫిరోజా. ఆ ఫిరోజాకు నజా, పెండు ఇద్దరు పిల్లలు ఆవిడకి. ఆ ఇద్దరి పిల్లల్ని చిన్నప్పటి నుంచి బాబాయే పెంచి పెద్ద చేసాడు వాడు. అతను పెండు తమ్ముడు అనమాట బాబాయ్. పెండు అడ్డుపడ్డాడు బాబా ఇలా మెసేజ్ పంపుతుంటే. హీ డ్రూ బాబాస్ అటెన్షన్ టు వన్ వెరీ ఓల్డ్ టైమ్ వర్కర్ అండ్ ఇన్సిస్టెడ్ దట్ అట్లీస్ట్ దట్ వర్కర్ షుడ్ బి అలౌడ్ టు టేక్ వాటర్. బాబా ఇది బావులు మీరు 4 వాడాలి, ఇంకెవ్వరికి ఇవ్వద్దంటూ ముసలాడు ఉన్నాడు పాపం, 20 ఏళ్ళ ఉన్నాడు, వాడు ఎక్కడికి పోతాడు, వాడు మంచిలు తాగాలంటే మళ్ళీ అరంగం వెళ్ళి రాలేడు కదా, కొంచెం వాడికన్నా కొంచెం మినహాయింపు ఇవ్వండి అని అడిగాడు. He added that if Baba would not permit that particular worker to use the water, then he would be upset. మరి నేను చాలా నొచ్చుకుంటాను బాబా, నువ్వు వాడినన్నా మినహాయింపు ఇవ్వకపోతే అన్నాడు. As soon as Pindu finished saying this, he reached a turn and Pindu and said, ఇలాగ అనగానే పుల్లాగా ఇరిచి పెండు మీద పడిపోయాడు పాత్రకి తిరిగి. Why do you take on such a burden? ఇదేమిటి, నీ భుజం మీద వాడి బడ్డీని ఎందుకు వేసుకుంటావు పిచ్చోడా. బాబా నోస్ వాట్ హీఈస్ డూయింగ్, అంటే బాబాకి ఆయన ఏం చేస్తున్నాడో తెలియదని నీ ఉద్దేశమా. హీ నోస్ అబౌట్ ది వర్కర్ అండ్ హెజ్ డిసైడెడ్ నాట్ టు గివ్ హిమ్ వాటర్. ఆయనకి సర్వము తెలుసు, ఆయనని ఏది ఆయన నుంచి దాచలేము. అయినప్పటికీ బాబా వాడికి కూడా వాటర్ ఇవ్వకూడదని ఆయన నిర్ణయం. వై డు యూ ఇంటర్ఫియర్ విత్ బాబాస్ వర్క్, బాబా పనిలో ఎందుకయ్యా నువ్వు బుర్ర పెడతావు, నువ్వు ఎందుకు దూరతావు నువ్వు మధ్యలో. ఇట్ ఈజ్ ఇన్ ది వర్కర్స్ బెస్ట్ ఇంట్రెస్ట్ దట్ బాబా హ్యాస్ టేకెన్ దిస్ డెసిషన్. ఎవరెవరికైతే ప్రత్యేకించి నీళ్ళు ఇవ్వద్దు అన్నారో వాళ్ళందరి ప్రయోజనాన్ని ఆశించే బాబా ఇలాంటి ఆర్డర్ ఇచ్చారు. నువ్వు మళ్ళీ మధ్యలో బుర్ర పెట్టకు అని చెప్పాడు. వై డు యూ ప్రెషర్ బాబా ఇంటూ డూయింగ్ అదర్వైజ్, అంటే నువ్వు మళ్ళీ బాబా ఆర్డర్ని మార్చమని ఎందుకు ఒత్తిడి తెస్తావు బాబా మీద. వై డు యూ టేక్ ఆన్ ది బర్డెన్ ఆఫ్ ది సంస్కారాస్ బై ఆస్కింగ్ బాబా టు చేంజ్ ఈ డెసిషన్స్. ఆ ముసలాడి సంస్కారాలు నేను ఎత్తి మీద వేసుకుంటున్నావు నువ్వు బాబా ఆర్డర్లో దూరడం వల్ల. ఎందుకని బాబా ఆర్డర్ ఏదిచ్చినా ఆ సంస్కారములను సమతుల్యం చేయడానికే ఆయన ఆర్డర్ ఇస్తూ ఉంటారు. దానిలో ఎవడైనా దూరాడంటే వాడి నెత్తి మీద వేసుకుంటున్నట్టే ఆ మూట.
అన్నాడు. వై డోంట్ యు జస్ట్ ఒబే హిమ్ అండ్ లీవ్ ఇట్ ఆల్ టు హిమ్. ఎప్పుడు ఆయన చెప్పింది చేయడమే, ఆయనకే వదిలేయడమే అంతా. ఆయనకి తెలియదు, మనకే తెలుసు. అది చాలా పొరపాటు అభిప్రాయం. ఆయన చెప్పింది చేయడం వరకే అన్నాడు. బావుజీ కంక్లూడెడ్ సచ్ వాజ్ ది అథారిటీ. ఎరిచి ఎప్పుడు వచ్చాడు? 1938లో వచ్చాడు బాబా దగ్గరికి. పెండు ఎప్పటి నుంచో ఉన్నాడు, చిన్నప్పటి నుంచి బాబా దగ్గరికి ఉన్నాడు. అయినప్పటికీ అలా నిలదీసేవాడు బాబా ఎదురుగానే. ఎవరినైనా సరే నిలదీసేటువంటి సత్తా, ఆ స్థాయి ఎరిచుకుంటేది. సచ్ వాజ్ ది అథారిటీ ఆఫ్ ఇరిచ్ దట్ హీ కుడ్ రిప్రిమాండ్ అండ్ కరెక్ట్ ఎనీవన్. అని పెండు లిసెండ్ క్వైట్లీ. చాలా నిశ్శబ్దంగా బుద్ధిగా విన్నాడు పెండు ఇరిచ్ మాటలన్నీ. నో వన్ హ్యాడ్ ది కరేజ్ టు రిప్లై బ్యాక్ టు ఎరిచ్. ఎరిచ్కి తిరిగి సమాధానం చెప్పే దమ్ము ఎవ్వడికి ఉండేది కాదంటే నమ్మండి.